సార్ నేను పుట్టపర్తి సర్కిల్ ఆఫీస్లో పనిచేస్తున్నామండి ఓఎస్గా. మాకు ఈ లేడీస్ని ఎక్కువ వేసినారు. అందులో మేము విడోస్ ప్లస్ పిల్లలు ఏదైనా ఉన్నా కానీ వర్క్ చేసుకునేకి ఈడైతే కొంచెం పర్మిషన్ అడిగి పోయే కన్నా ఉంటుంది. మాకు సీఎల్స్ జూనియర్స్ అన్న ఒక్క కారణంతో వేసినారు. మేము 6 మంది 7 మంది ఉంటాం, ఎక్కువ కూడా లేము. మమ్మల్ని బైబర్గేషన్ పూర్తి స్థాయిలో అయినాక ఒకవేళ వేసేటట్టుంటే మేము వస్తామంటే, కానీ ముందుగానే తీసిపోయి వేసినారు. అక్కడ ఏంది దొరకదు, చేయదు. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలతో ఉన్నారు. మెయిన్ పాయింట్ మాకేమంటే జీవోలో ఉందంటున్నారు ఇంతకు ముందు నుంచి విడోస్ని వేయకూడదు అని, కానీ మమ్మల్ని వేసినారు. ఈ బైబర్గేషన్కి అది సంబంధం లేదన్నారు. కానీ మీరు దయచేసి మాకు ఒక్క విన్నపం మన్నించి మాకు వేయాలని. మాకు 3 నెలలే పోండి, మళ్ళీ తర్వాత వస్తారు అన్నారు, కానీ మాది ఇంకా ఏమీ కాలేదు సార్. అయినా కానీ లేడీస్ని వేయడం ఇది చాలా బాధాకరం సార్. సింగిల్ పేరెంట్గా ఉండే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సార్. మాకు ఇంత చూసుకునే వాళ్ళు ఎవరు లేదు. మా మమ్మీకి బాగాలేదు, మా పాపకు బాగాలేదు. ఇలాంటి పరిస్థితిలో మేము ఎలా పోగలుగుతున్నాం సార్? లీవ్లు కూడా లేవు మాకు. కానీ అక్కడ పోవడానికి కూడా మాకు 12 కిలోమీటర్స్ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు వచ్చే శాలరీస్ తక్కువగానే ఉంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడ జూనియర్స్ ఎక్కినారు సార్, వాళ్ళని ఏమీ పట్టించుకోవటం లేదు. జెంట్స్ని లేడీస్ని మటుకు టార్గెట్ చేసి వేసేసినట్లు ఉన్నారు సార్ వాళ్ళు ఓఎస్ని. మాకు కొద్దిగా చిన్న అవకాశాన్ని మీరు కల్పించాలా సార్? మాకు కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను అడుగుతున్నాను. చిన్న పిల్లలు చిన్న పాపనే సార్, మాకు కూడా ఉంది. ఒకే పాపే సార్, తీసుకోవడానికి నేనే సార్. ట్రాన్స్పోర్ట్ కూడా సరిగ్గా లేదు సార్. అక్కడ లేడీస్ కింద పడిన కూడా సార్. ఆడపిల్లలకి మేము ఇళ్ళ కాడ పిల్లలను వదిలేసి వస్తున్నాము. మేము డ్యూటీ చేద్దామా, ఇంటికాడ ఏం జరిగిందని ఆ టెన్షన్ పడుతుమా, ఆరోగ్యపరంగా కూడా చాలా సఫర్ అవుతున్నాం. మార్నింగ్ 3:30కి లేయాలి సార్, 4కి లేసినా కానీ ఒక్కొక్కసారి మిస్ అయిపోతుందని కంగారు. ఏది ఇంట్లో ఎవరు చేసి పెట్టే వాళ్ళు కూడా లేరు. మేము వచ్చేళ్ళకే 7 అవుతుంది, నైట్ 7 అవుతుంది. మేము ఏం వర్క్ చేసుకునేది? మాకు సీఎల్స్ ఈఎల్స్ పెట్టుకోండి అంటారు. ఏమన్నా మా మీద దయించి లేడీస్తో మాట్లాడితే ఒక 10 నిమిషాలన్నా పర్మిషన్ ఇచ్చి మీ సమస్యలు ఏమన్నా అమ్మ అని అడిగింటే బాగుంటుంది. సార్ కొంచెము బిజీలో ఉన్నారో ఏమో తెలీదు, సార్ వెళ్ళిపోయారు. మా సమస్య ఇది సార్. మెయిన్ ఇప్పుడు మమ్మల్ని కానీ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు సార్. మా సమస్య సార్, మాకు అదొక్క హెల్ప్ చేయండి సార్.